సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వినతి. ఇసుకాసురులపై సిట్, ఆగని ట్రంప్ సుంకాల రంకెలు, సూసైడ్ నోట్ రాసి 13 ఏళ్ల బాలుడి ఆత్మహత్య, అతివేగానికి 6 బలి, కరోనా అలర్ట్, జీజీహెచ్లో ఐసోలేషన్ వార్డు సిద్ధం, యోగాంధ్రలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుదాం, ప్రజలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పిలుపు, కుట్రలు చేసే ఆ దెయ్యాలే నా లేఖను లీక్ చేశాయి కవిత, పెళ్లికి వచ్చిన పాపపై యువకుడి అత్యాచారం, సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతే బెయిల్ కూడా రాదనే భయం ఉండాలి, సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు, చెలరేగిన సన్ రైజర్స్ బౌలర్లు, పరగడుపును ఉసిరి తింటే చెడు కొలెస్ట్రాల్, ముఖంపై ముడతలు తగ్గడం ఖాయం. ఈరోజు వార్తలను చూద్దాం. అమరావతిని రాజధానిగా నోటిఫై చేయండి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు వినతి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ నోటిఫై చేసేందుకు రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం కొలిక్కి వస్తుందన్నారు. రాజధాని అభివృద్ధి నిరంతర ప్రక్రియగా పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నామని, 2027 మార్చిలోపే పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. నాణ్యత, వేగం విషయంలో ఎలాంటి రాజీ పడబోమన్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇసుకాసురులపై సిట్. జగన్ ప్రభుత్వంలో ఇసుక దోపిడీకి పాల్పడ్డ ఇసుకాసురుల పనిపట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 14 మందితో కూడిన ఈ సిట్కు రాయలసీమ జాయింట్ డైరెక్టర్ రాజశేఖర్ రావు నేతృత్వం వహిస్తారని తెలిపింది. అడిషనల్ ఎస్పీ దిలీప్ కుమార్, డీఎస్పీలు కిషోర్, సుబ్బరాజు, రామకృష్ణ, జెస్సీ ప్రశాంతి ఈ బృందంలో కీలకంగా వ్యవహరిస్తారు. వారికి సహాయకులుగా 9 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ఇలా 3 జోన్లుగా విభజించి ఏ జోన్లో ఎన్ని ఇసుక రీచులు ఉన్నాయి, వాటిలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఇసుక తవ్వారు, కాంట్రాక్ట్ కంపెనీయా లేదా స్థానిక వైసీపీ నాయకులా అనే దానితో పాటు ఇందుకు సహకరించిన మైనింగ్ అధికారులు, చోద్యం చూసిన సెట్ అధికారులు, తవ్విన ప్రొక్లైనర్లు, ఇసుక తీసుకెళ్లిన లారీలు చేరిన గమ్యం ఇలా ప్రతి విషయాన్ని విశ్లేషించుకుని పూర్తి స్థాయిలో ఉచ్చు బిగించేందుకు ఏసీబీ సిట్ నడుం బిగించింది. ఆగని ట్రంప్ సుంకాల రంకెలు. చైనాపై సుంకాలు పెంచిన నేపథ్యంలో తన తయారీని భారత్కు మార్చే ప్రయత్నాల్లో ఉన్న యాపిల్ కంపెనీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. అమెరికాలో అమ్మే ఐఫోన్లను అమెరికాలో తయారు చేయకపోతే వాటిపై 25% సుంకం విధిస్తానని హెచ్చరించారు. దీనిపై తాను ఇప్పటికే యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు సమాచారం ఇచ్చానని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా వెల్లడించారు. నేను చాలా కాలం క్రితమే యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు సమాచారం ఇచ్చాను. అమెరికాలో అమ్మే ఐఫోన్లు యూఎస్ఏలోనే తయారు కావాలి తప్ప ఇండియాలోనో మరో చోటో కాదనే విషయాన్ని ఆయనకు చెప్పాను. అలా చేయకపోతే కనీసం 25% సుంకాన్ని యాపిల్ అమెరికాకు చెల్లించాల్సి ఉంటుంది అని ఆయన ఆ పోస్ట్లో పేర్కొన్నారు. సూసైడ్ నోట్ రాసి 13 ఏళ్ల బాలుడి ఆత్మహత్య. చేయని దొంగతనాన్ని తనపై మోపారన్న మనస్తాపంతో 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు సూసైడ్ నోట్ రాశాడు. అందులో అమ్మా, నేను దొంగతనం చేయలేదమ్మా అని బాధపడ్డాడు. పశ్చిమ బెంగాల్లోని తూర్పు మిడ్నాపూర్లో ఇటీవల ఈ ఘటన జరిగింది. బాలుడి పేరు కృష్ణేందు దాస్. శుభాంకర్ దీక్షిత్ అనే వ్యక్తి స్థానికంగా ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడు షాపులో లేని సమయంలో కృష్ణేందు 3 చిప్స్ ప్యాకెట్స్ తీసుకుని వెళ్ళిపోయాడని స్థానికులు చెప్పారు. దీక్షిత్ కోపంతో నేరుగా బాలుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆ బాలుడు దీక్షిత్కు 20 రూపాయలు ఇచ్చాడు. అయినా కృష్ణేందును తనతో పాటు దుకాణానికి తీసుకెళ్లిన దీక్షిత్ చిప్స్ ప్యాకెట్ ధర 15 రూపాయలను మినహాయించుకుని ఆ చిన్నారికి 5 రూపాయలు తిరిగిచ్చేశాడు. ఆపై చిన్నారిని కొట్టి స్థానికుల ఎదుట క్షమాపణలు చెప్పించుకున్నాడు. దీంతో బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతివేగానికి 6 బలి. అసలే అతివేగం, ఆపై తప్పిన కంట్రోల్. దీంతో ఇన్నోవా కారు చూస్తుండగానే ఎదురుగా వస్తున్న లారీని
మార్జిన్ దాటి వచ్చి మరీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి చెందగా 2 చిన్నారులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు పెట్రోలు బంకు సమీపంలో అమరావతి కడప రహదారిపై శుక్రవారం జరిగింది. 3 రోజుల్లో మహానాడు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు మరో 3 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడప వేదికగా నిర్వహించే మహానాడుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తొలి రోజు పార్టీ ప్రతినిధుల సభ, పార్టీ సంస్థాగత నిర్మాణం, విధి విధానాలు, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై కేడర్కు నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. రెండో రోజు ప్రతినిధుల సభతో పాటు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన ముసాయిదా తీర్మానాలపై చర్చించనున్నారు. మూడో రోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కన్వీనర్గా ఉన్న మహానాడు తీర్మానాల కమిటీ కసరత్తు పూర్తి చేసింది. కరోనా అలర్ట్. జీజీహెచ్లో ఐసోలేషన్ వార్డు సిద్ధం. దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు వైద్యారోగ్య శాఖ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే జీజీహెచ్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఐసోలేషన్ వార్డులో బెడ్లను సిద్ధం చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జీజీహెచ్ అధికారులు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందిని కేటాయిస్తున్నారు. తాజాగా కరోనా వ్యాప్తికి సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. యోగాంధ్రలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుదాం. ప్రజలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పిలుపు. యోగాంధ్ర మాసోత్సవాలను ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, ఎన్టీఆర్ జిల్లాను యోగాంధ్ర కార్యక్రమంలో ప్రథమ స్థానంలో నిలుపుదామని ప్రజలకు కలెక్టర్ లక్ష్మీశా పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో కలిసి థీమ్ ఆధారిత యోగాంధ్ర మాసోత్సవాలపై శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జిల్లాలో 10 లక్షల నుంచి 15 లక్షల మందికి యోగాను నేర్పేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇందుకోసం దాదాపు 2500 మంది యోగా ట్రైనర్ల సేవలను ఉపయోగించుకుంటామన్నారు. కుట్రలు చేసే ఆ దెయ్యాలే నా లేఖను లీక్ చేశాయి. కవిత. కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ల వల్ల చాలా నష్టం జరుగుతోంది అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కుట్రలు చేస్తున్న ఆ దెయ్యాలే తన తండ్రికి తాను రాసిన లేఖను లీక్ చేశాయని, పార్టీలో తనపై అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. అమెరికా నుంచి శుక్రవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్న ఆమె ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడారు. తన కుమారుడికి గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరై తిరిగి వచ్చేసరికి లేఖ లీక్ అయిందంటూ హంగామా జరుగుతోందని, ఆ లేఖ 2 వారాల క్రితం కేసీఆర్కు తాను రాసిందేనని స్పష్టత ఇచ్చారు. గతంలో కూడా కేసీఆర్కు తన అభిప్రాయాలను ఇలా లేఖ ద్వారా చెప్పానని ఆమె పేర్కొన్నారు. పెళ్లికి వచ్చిన పాపపై యువకుడి అత్యాచారం. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన 3 ఏళ్ల చిన్నారిపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. అందరూ పెళ్లి హడావుడిలో ఉండగా ఆ పసిపాపను ఆడిస్తున్నట్లు నటిస్తూ చర్చి వెనక్కు తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ దారుణ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం ఏ కంబాల దిన్నెలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు ఏ కంబాల దిన్నె గ్రామానికి చెందిన యువకుడికి జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామానికి చెందిన యువతికి శుక్రవారం వరుడి గ్రామంలోని చర్చిలో వివాహం జరిగింది. ఈ పెళ్లికి ప్రొద్దుటూరు మండలం అమృతనగర్ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు తమ 3 ఏళ్ల కుమార్తెను తీసుకుని గురువారమే వచ్చారు. కాగా మోరగుడి నుంచి దూదేకుల రహమతుల్లా కూడా ఈ వివాహానికి హాజరయ్యాడు. రహమతుల్లా గురువారం రాత్రి చర్చి వద్ద చిన్నారితో ఆడుకుంటూ కనిపించాడు. శుక్రవారం మధ్యాహ్నం వివాహమైన తర్వాత చిన్నారి కనపడటం లేదనే విషయాన్ని గుర్తించారు. బాలిక తల్లిదండ్రులతో పాటు అందరూ చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. కాగా అంతకుముందే అందరూ పెళ్లి హడావుడిలో ఉండగా రహమతుల్లా చిన్నారిని మాయమాటలు చెప్పి చర్చి వెనక్కు తీసుకెళ్లాడు. ఆమె నోట్లో
అరటిపండు కుక్కి అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను దారుణంగా కొట్టి చంపి మృతదేహాన్ని ముళ్ల పొదల్లో పడేశాడు. ఆపై ఏమీ ఎరగనట్లు చర్చిలోకి వచ్చాడు. అయితే బాలిక కోసం వెతుకుతున్న కొందరు రహమతుల్లా చొక్కాపై రక్తపు మరకలు గమనించి అతన్ని నిలదీశారు. బాలిక తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె ఎక్కడని ప్రశ్నించగా అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇంతలో కొందరు చర్చి వెనుక ముళ్ల పొదల్లో పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. సమాచారం అందుకున్న తలమంచిపట్నం పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతే బెయిల్ కూడా రాదనే భయం ఉండాలి. సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వ్యాఖ్యల ధోరణి పెరిగిపోతుండడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో త్వరగా బెయిల్ రాదనే భయం ఉండాలని, లేదంటే వారు ఎవరిని వదిలిపెట్టరని, ఎవరికీ రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ధోరణి చాలా ప్రమాదకరంగా ఉందని పేర్కొంది. 2023లో అప్పటి ప్రతిపక్ష నేతలు వంగలపూడి అనిత తదితరులపై వైకాపా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుల విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ వైకాపా సామాజిక మాధ్యమ వ్యవహారాల ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసుల్లో బెయిల్ కోసం కింది కోర్టుకే వెళ్లాలని ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 7న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ భార్గవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. బెయిల్ కోసం తొలుత ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలి తప్పితే నేరుగా తమ వద్దకు రావడానికి వీల్లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. చెలరేగిన సన్రైజర్స్ బౌలర్లు టాప్ 2 స్థానాల కోసం పోటీ పడుతున్న గుజరాత్, బెంగళూరు జట్లకు ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన టీమ్స్ ఝలక్కిస్తున్నాయి. గిల్సేన లక్నో చేతిలో ఓడినట్లుగానే తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ తమ స్థాయికి తగ్గ ఆట తీరుతో అదరగొట్టింది. ఇషాన్ కిషన్ 48 బంతుల్లో 94 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకోగా భారీ ఛేదనను ధీటుగా ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చివర్లో బౌలర్లు చెక్ పెట్టారు. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో రైజర్స్ 42 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే టాప్లోకి వెళ్లేది. ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 231 పరుగులు చేసింది. అభిషేక్ 17 బంతుల్లో 34 రాణించారు. షెపర్డ్కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో బెంగళూరు 19.4 ఓవర్లలో పరుగులు చేసింది. సాల్ట్ 32 బంతుల్లో 62, విరాట్ 25 బంతుల్లో 43 మాత్రమే ఆకట్టుకున్నారు. కమిన్స్కు 3, యషాన్కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఇషాన్ నిలిచాడు. పరగడుపున ఉసిరిని తింటే చెడు కొలెస్ట్రాల్, ముఖంపై ముడతలు తగ్గడం ఖాయం. ఉసిరితో ఒరిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఉసిరిని పరగడుపున తింటే వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు పెద్దపేగు ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉంటుంది. విటమిన్ సి సమృద్ధిగా దొరికే ఉసిరిని పరగడుపున తింటే వ్యాధులతో పోరాడే వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు సీజనల్ రుగ్మతలైన జలుబు, దగ్గులు కూడా దరిచేరకుండా ఉంటాయి. ఉసిరి జీర్ణరసాలను ప్రేరేపించి పేగుల ఆరోగ్యాన్ని పెంచుతుంది. దాంతో జీర్ణశక్తి పెరగడంతో పాటు పోషకాల శోషణ కూడా మెరుగవుతుంది. మలబద్ధకం కూడా వదులుతుంది. ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మానికి బిగుతునిచ్చే కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దాంతో చర్మం మీద ముడతలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దాంతో గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయి. ఉసిరితో అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది. మెటబాలిజం పెరిగి శరీరంలోని విషాలు బయటకు వెళ్ళిపోయి శరీర బరువు కూడా అదుపులోకి వస్తుంది. ఉసిరిలోని నీరు ఆకలిని అదుపులో ఉంచి అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరకుండా నియంత్రిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నీరజ్కు 2వ స్థానం. ఇటీవల దోహా డైమండ్ లీగ్లో 90 మీటర్ల దూరాన్ని అధిగమించి చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్న భారత జూవెలిన్ స్టార్ నీరజ్ చోప్రా తన తదుపరి ఈవెంట్లోనూ సత్తా చాటాడు. ఓర్లెన్ జానిజ్ కుసోన్స్కీ మెమోరియల్ అథ్లెటిక్స్ మీట్లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన పోటీలో నీరజ్ 2వ స్థానంలో నిలిచాడు. మలేషియా మాస్టర్స్లో సెమీస్కు శ్రీకాంత్
కొన్నాళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న సీనియర్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. దాదాపు ఏడాది కాలం తర్వాత తొలిసారిగా ఓ టోర్నీలో సెమీఫైనల్ చేరాడు. మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 24-22, 17-21, 22-20తో తనకంటే ఎన్నో రెట్లు మెరుగైన ప్రపంచ 18వ ర్యాంకర్తోనూ జూనియర్ పొపోవ్పై పోరాడి గెలుపొందాడు. జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్లో ఆడ్రియన్ కంచుమోత. జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్లో భారత క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. జర్మనీలోని సుల్లో శుక్రవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో ఆడ్రియన్ కాంస్యం సాధించాడు. ఐపీఎల్ మ్యాచ్లో నేడు పంజాబ్ వర్సెస్ ఢిల్లీ రాత్రి 7:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.